సో నాకు అంటే ఇప్పుడు పెద్ద హీరోస్ ఉన్నారు ఇక్కడ, అడవి శేషు ఉన్నారు, వరుణ్ బాబు, తేజు, ఇంకా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, ఇవన్నీ కాకుండా ఇంకా వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఎన్టీఆర్, నేమ్ ఎనీవన్, అల్లు అర్జును, లేకపోతే ఇంకా చరణ్ బాబు, ఇంతమంది ఆర్టిస్టులు వీళ్ళందరూ సినిమాలు చూసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఆరా ఉంటుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు. ఇలాంటి సినిమాలకి కేవలం ఒక మంచి పబ్లిసిటీతోటే ముందుకు వెళ్తే 100% సాటిస్ఫాక్షను ఇలాంటి సినిమాల్లో వస్తుంది. ఎందుకంటే మాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూడటం వల్ల. సో నాకు ఈ మధ్యకాలంలో శేఖర్ కమ్ములు గారి, ఈ మధ్యకాలం కాదు, చాలా కాలం అయింది, శేఖర్ కమ్ములు గారి సినిమా ఒకటి వచ్చింది, హ్యాపీ డేస్. ఎస్, ఆ తర్వాత అంటే ఎక్కడైతే యంగ్స్టర్స్ ఉంటారో అక్కడ ఏంటంటే నాకు అనిపించేది వాళ్ళలో ఎనర్జీ ఉంటుంది, ఒక తెలియని ఎనర్జీ ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఓవర్ బోర్డ్ అవుతుంది, ఒక్కొక్కసారి కొంచెం ఏదైనా తేడా జరగచ్చు. కానీ ఏది జరిగినా ఆ ఎనర్జీ తాలూకు ఇంపాక్ట్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతుంటారు. సో ఈ సినిమాకి చెప్పిన కథ, మన వంశీ చెప్పిన కథ మాత్రం నాకు చాలా నచ్చింది. సరే, ఇక్కడ ఆర్టిస్టులుగా చూసుకుంటే ఒక కురువృద్ధుడు సాయి కుమార్ తప్ప మిగతా అందరూ కొత్తగా ఉన్నారు. కానీ ప్రతి కుర్రవాడి వెనకాల అవి కేవలం స్టిల్స్లా లేవు, వాళ్ళ వెనకాల వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ ఏదో ఫీల్ తెలుస్తుంది అక్కడ చూస్తున్నంటే. సో వీళ్ళల్లో ఆ కుర్రోడు అబ్బాయి పేరు ప్రసాద్ బెహ్రా, అబ్బాయిని కొంచెం టీవీలో చూసాం. మంచి డైలాగ్ రైటరు, కానీ అతనికి సినిమాలో చేయాలని కోరిక ఉంది. ప్రసాద్, యూ కెన్ ట్రై ఫర్ ఎ గుడ్ డైలాగ్ రైటర్, అది కూడా ట్రై చేయి. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ చూశాను టీవీల్లో, తను చేసింది చాలా బాగా రాస్తున్నాడు, చాలా కాంటెంపరీగా రాస్తున్నాడు.